ఒక్కటా నిజంగానే నేను తింటున్నప్పుడు ఇటు నుంచి అటు నుంచి అన్ని వచ్చేస్తుంటాయి. షార్ట్స్ ఉంటాయి కదా అలాగే ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ తిండు ఇది. హలో, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మీ వీకెండ్ ప్లాన్స్? నావైతే ఈరోజు మార్నింగ్ లేచి కొన్ని లేదు 8 కిలోమీటర్స్ వాక్ అయితే చేసి వచ్చాను అనమాట. వచ్చాక ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. బయటకు వెళ్లే ముందు కిందకి దిగి కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నాం, అంటే చిన్న డాన్స్ అలా షూట్ చేసుకున్నాము. సో ఇక్కడ లంచ్ కి బయటకు వెళ్తున్నాము క్యాఫేకి. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్యన ఇవి అవి చూస్తుంటాం కానీ కొన్ని కొన్ని హిట్ అవుతాయి, కొన్ని కొన్ని ఫ్లాప్ అవుతాయి. బట్ ఇట్స్ ఓకే, మనం ఒకసారి వెళ్ళి నచ్చితే మళ్ళీ ఇంకోసారి వెళ్తాం, నచ్చకపోతే ఇంకెళ్ళాం అనమాట. మీకేమైనా కొత్త ప్లేసెస్ తెలిస్తే సజెస్ట్ చేయండి, బాగున్న మంచి ప్లేసెస్. నాకు మామూలుగా వెజ్ థాలీస్ అవి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను, అవైతే ఫుల్ ప్లేసెస్ తెలుసు అనమాట. బట్ అప్పుడప్పుడు మా అబ్బాయి కోసం ఇలా క్యాఫేలకి వెళ్ళి హాట్ చాక్లెట్లు, బర్గర్లు ఇవి అవి తింటారు కదా వాళ్ళు, సో అలా వెళ్తుంటాం సరదాగా. సో మీకు కూడా ఏమైనా మంచి ప్లేసెస్ తెలిస్తే కమెంట్ బాక్స్ లోని సజెస్ట్ చేయండి. క్యాఫేకి అయితే వచ్చాము. ఇది సత్వ నాలెడ్జ్ పార్క్ లోని పెరెనోస్ అని క్యాఫే అనమాట. స్పెల్లింగ్ కరెక్టే చెప్తున్నాను అనుకుంటున్నా, పెరెనోస్. ఇన్స్టాలో ఎక్కడో చూసాను, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ బట్ ఇప్పుడు కుదిరింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అంబియన్స్ అయితే మాత్రం బాగుంది, డీసెంట్ గా ఉంది, నీట్ గా ఉంది. ఆర్డర్ అయితే పెట్టేశాను, ఏవో క్యాలిజాన్ పాకెట్స్, శాండ్విచెస్, బర్గర్స్ అన్ని పెట్టాను. టేస్ట్ చూసి చెప్తాను ఎలా. ఇవి పొటాటో క్రాకెట్స్, ఇదేమో క్యాలిజాన్. బాగుంది, లైక్ పిజ్జా పాకెట్స్ లాగే అనిపిస్తుంది టేస్ట్ అయితే. ఇది టేస్ట్ చేసాక చెప్తాను. పైన మయోనీస్ వేసారు, జస్ట్ ఇవి పొటాటో థాట్స్ ఉంటాయి కదా అలాగే ఉన్నాయి. ఇవి బాగున్నాయి, టేస్టీ ఉన్నాయి. పండు క్లబ్ శాండ్విచ్, చికెన్ క్రిస్పీ బర్గర్. పోర్షన్ అయితే ఎక్కువగానే అనిపిస్తుంది, క్వాంటిటీ అయితే బాగానే అనిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడితో సరిపోద్ది. నేను క్యారమిల్ కోల్డ్ కాఫీ చెప్పుకున్నా. యమ్, చాలా బాగుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ తిండు ఇది. ఏంటంటే చాలా మంది పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం కదా, వాడికి వచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని మేమే తింటుంటాం అనమాట. బాగుంది. ఒక్కటా నిజంగానే ఇంత డిఫరెంట్ ఉంది. ఓకే, నాకు ఇలాంటివి తినడం కొంచెం కష్టమే. మా హస్బెండ్ అయితే బాగా తింటారు. నేను తింటున్నప్పుడు ఇటు నుంచి అటు నుంచి అన్ని వచ్చేస్తుంటాయి. ఇట్స్ నైస్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ చాలా ఎక్కువైపోయిందని చెప్పి నేను నా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా వచ్చారు కదా, పిల్లల నాయిస్ చాలా ఎక్కువ ఉందన్నమాట అక్కడ. సో దానివల్ల నేను కట్ చేసి నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడ నేనేమో కోల్డ్ కాఫీ చెప్పుకున్నాను కదా, క్యారమిల్ కోల్డ్ కాఫీ చెప్పుకున్నా, వాడికేమో నేను చాక్లెట్ కోల్డ్ కాఫీ చెప్పాను అనమాట. నాదే ఎక్కువ టేస్టీగా ఉంది వాడికన్నా. బాగుంది టేస్ట్ అయితే, అన్నీ బాగున్నాయి. లైక్ చెప్పుకున్న క్యాలిజాన్ పాకెట్స్ కానీ, పొటాటో క్రాకెట్స్ కానీ, క్లబ్ శాండ్విచ్ కానీ, బర్గర్ కానీ అన్నీ బాగున్నాయి. నచ్చుతాయి అనిపిస్తుంది. అంటే పిల్లలకైతే చాలా చాలా నచ్చుతాయి. నాకు కూడా బాగా నచ్చింది. మా హస్బెండ్ కొంచెం ఇండియన్ ఎక్కువ ఇష్టపడతారు ఫుడ్ అనమాట. తనకి అంత సూపర్గా నచ్చలేదు కానీ మా ఇద్దరికైతే చాలా నచ్చింది. కానీ క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చింది. అందుకని ఏం చేసామంటే ప్యాక్ చేసామన్నాం. సో ఏముంది, ఇంటికి వచ్చి ఈవినింగ్ ఒకసారి అవెన్లో పెట్టి వేడి చేసేసుకోవచ్చు కదా. మా వాడికైతే నచ్చింది ఇది కోల్డ్ కాఫీ కూడాను. అయితే బిల్ ఏమొచ్చేసి మరీ రీజనబుల్ అని నేను చెప్పను. క్యాఫేస్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి కదా. 2000 చేంజ్ అయ్యిందనమాట. మాకు కొంచెం ఎక్కువనే అవుతుంది, బట్ పర్వాలేదు. ఆ అంబియన్స్కి మేము చెప్పిన ఫుడ్కి అండ్ క్వాంటిటీకి రీజనబుల్ అని అనిపించింది.
అట్లీస్ట్ మనం అంటే ఒకసారి వన్స్ ఆర్ ట్వైస్ విజిట్ చేసి సరదాగా స్పెండ్ చేసి తినచ్చు. బాగుంది ప్లేస్ అయితే మాత్రం బాగుంది. మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్తో వచ్చి సరదాగా ఎంజాయ్ చేయాలంటే రావచ్చు. ఇక్కడ వచ్చేసి క్రోసాంట్స్, కుకీస్, పేస్ట్రీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్. అంటే ఇప్పుడు మ్యాక్రోన్స్, నాకు మ్యాక్రోన్స్ చాలా ఇష్టం. మీకు మ్యాక్రోన్స్ తెలుసో లేదో, ఇక్కడ 7 ఫ్లేవర్స్ ఆఫ్ మ్యాక్రోన్స్ కూడా ఉన్నాయి. మేము మ్యాక్రోన్స్ కూడా ప్యాక్ చేయించుకున్నాము. పేస్ట్రీస్ ఇవన్నీ అంటే నాకు తిరమిసు కూడా చాలా ఇష్టం, కానీ ఇంక అప్పటికే పొట్ట బాగా నిండిపోయిందనమాట. అందుకనే తిరమిసు చెప్పుకోలేదు. బట్ మ్యాక్రోన్స్ అయితే ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసాం. మాకైతే ప్లేస్ డీసెంట్గా అనిపించింది, ఫుడ్ కూడా డీసెంట్ అనిపించింది, అంబియన్స్ డీసెంట్, అన్నీ బాగున్నాయి. అండ్ మాకు దగ్గర కూడాను ఈజీలీ అంటే మనం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. లంచ్ అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్ లంచ్ చేసాం. టేస్ట్ అయితే బాగున్నాయి అన్నీను, ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పాను కానీ, బట్ వన్స్ ఇన్ అ వైల్ ట్రై చేయొచ్చు. రెగ్యులర్గా వస్తే బోర్ కొడుతుంది కానీ, బట్ అంబియన్స్ వైజ్, టేస్ట్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. సీ యూ, బై బై, గుడ్ డే.